40 లీటర్ల పాల మిశ్రమంలో 10% నీరు కలవు. అందులో 20% నీరు ఉండాలంటే ఆ మిశ్రమానికి ఇంకా ఎంత నీరు కలపాలి? ఆప్షన్స్ ఏంటంటే 4 లీటర్స్, 5 లీటర్స్, 3 లీటర్స్, 2 లీటర్స్. వెల్కమ్ టు సుమా స్కూల్. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా చేయాలంటే 40 లీటర్ల మిశ్రమంలో నీటి భాగం ఇంతే అన్నాడుగా. 40 లీటర్ల పాల మిశ్రమంలో 10% నీరు కలదన్నారు. నీటి భాగం ఎంతో చూద్దాం ఇప్పుడు. అంటే 40 లీటర్ల మిశ్రమంలో ఎంత ఉందంట? 10% ఉందంట. అంటే 10/100. ఇది కొట్టిపోతే ఇది కొట్టుకుపోతే 4 లీటర్ల నీరు కలదు. 4 లీటర్ల నీళ్ళు కలదు. ఇంకేమంటున్నాడు? అందులో 20% నీళ్లు ఉండాలంటే ఆ మిశ్రమానికి ఇంకా ఎంత నీరు కలపాలి అంటున్నాడు. 40 లీటర్ల మిశ్రమానికి 4 లీటర్ల నీళ్ళు వచ్చిందంటే ఇందులో పాల శాతం ఎంత ఉన్నట్టు? అంటే 40 - 4 అంటే ఎంత ఉన్నట్టు? పాలు 36 లీటర్లు ఉన్నట్టు. ఇప్పుడు అదే రాస్తాను చూడండి. ఇప్పుడు 40 లీటర్స్ పాలల్లో ఇప్పుడు 4 లీటర్స్ నీళ్ళు, 36 లీటర్స్ పాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ 20% నీరు ఉండాలంటే ఆ మిశ్రమానికి ఇంకెంత నీరు కలపాలి? సో కలపాల్సిన నీళ్ళని ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం ఇప్పుడు మనం. చూడండి, ఎక్స్ లీటర్ల నీటిని కలపగా నీటి శాతం 20% అయింది. ఇప్పుడు వాడు మనకి ఇచ్చింది ఎంత? ఫస్ట్ నీళ్ళ భాగం ఎంత ఉన్నది 40 లీటర్స్లో? దానికి ప్లస్ ఎక్స్ చేద్దాం బై మొత్తం పాలు ఎంత అన్నాడు? 40 ప్లస్ ఎక్స్ అన్నాం. ఇంటూ 100 చేస్తే ఎంత పర్సెంట్ నీళ్ళు ఉండాలంటున్నాడు వాడు? 20% నీళ్ళు ఉంటున్నాడు. అంతే, ఇదే కదా అడిగింది. 4 ప్లస్ ఎక్స్ బై 40 ప్లస్ ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20% రావాలండి. ఇప్పుడు మనం ఎక్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, 4 ప్లస్ ఎక్స్ 100 బై 40 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇప్పుడు దీన్ని 4 ప్లస్ ఎక్స్ ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 20 40 ప్లస్ ఎక్స్. అంతే కదా, ఇది ఇటు తీసుకెళ్ళండి. ఇప్పుడు చూడండి, సింప్లిఫై చేయండి. 400 ప్లస్ 100x 800 ప్లస్ 20x. ఎక్స్లన్నీ ఒక దిక్కు తీసుకొచ్చుకోండి, స్థిర పదాలన్నీ ఒక దిక్కు తీసుకురండి. అంటే 100x మైనస్ 20x ఈజ్ ఈక్వల్ టు 800 మైనస్ 400. అవునా? ఇప్పుడు చూడండి, ఇది 80x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 400. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 400/80. అవునా? 0 క్యాన్సిల్ చేయండి. 8 5 ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 5 అయింది. అవునా? సో ఆప్షన్స్లో 5 ఉందా? ఉంది. 5 లీటర్స్ నీళ్ళు కలపాలి. ఇది ఆన్సర్ అవుతుంది.